రెడీ చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు దాసరి ఉదయశ్రీ యాదవ్. సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలిని. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 61 డివిజన్లో కార్పొరేటర్గా కంటెస్టెంట్ చేయడం జరిగింది. ఈరోజు బోండా ఉమా గారి సూచనల మేరకు నారా బ్రాహ్మణి గారు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి కోడలు, ఐటీ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారి భార్య, మరి తరతరాలు చెప్పుకున్న తరగని పేరు, చిరునామా, అన్న నందమూరి తారక రామారావు గారి ముద్దుల మనవరాలు, మన బాలయ్య బాబు గారి కూతురు నారా బ్రాహ్మణి గారి మీద ఎట్ ద డేట్ ఆఫ్ విశాల్ స్పోక్స్ అనే ఒక వెధవ బ్రాహ్మణి గారి మీద అట్లాగే పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టడం, అసభ్యకరమైన పోస్టులు పెట్టడం, అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం, అసభ్యకరమైన మాటలతో పిచ్చి పిచ్చిగా పెట్టడం జరిగిందండి ఈరోజు. అదే కాదు, 5 సంవత్సరాల నుంచి కూడా వీడు అరాచకాలు భరించలేకపోయాము. 5 సంవత్సరాలు నాతో సహా ఎన్నో కామెంట్స్ చూశాను నేను. వీడి పిచ్చి పిచ్చిగా అమ్మన బూతులు రాసేవాడండి సోషల్ మీడియాలో. అంటే వీళ్ళ ఇంట్లో భార్యలు కానీ, తల్లులు కానీ, అక్క చెల్లెలు కానీ లేరా అని అడుగుతా ఉన్నాను, బిడ్డలు కానీ లేరా అని అడుగుతా ఉన్నాను. వాళ్ళ ఇంటి ఆడబిడ్డలు అయితే ఒకలాగా, వేరే వాళ్ళ ఇంటి ఆడబిడ్డలు అయితే ఇంకొకలాగా అని అడుగుతా ఉన్నాను. వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఆడబిడ్డలైనటువంటి మేము ఎన్నో అవస్థలు పడ్డాం, ఎన్నో మాటలు పడ్డాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ వైసీపీ ప్రభుత్వం అరాచకాలు, ఈ వైసీపీ ప్రభుత్వమైనటువంటి సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ ఇంకా ఇట్లాగే మారుతా ఉన్నారండి. దానికి అనుగుణంగా ఈ రోజు మేము పోలీస్ వ్యవస్థ మీద ఒక నమ్మకం ఉండి, మేము చట్టాలు నమ్ముతాం కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం కాబట్టి, మేము ఈ రోజు బిఆర్ అంబేద్కర్ గారు అసలు రాజ్యాంగానికి విలువిస్తాం కాబట్టి ఈ రోజు ఉన్న పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ విశాల్ ఎట్ ద డేట్ ఆఫ్ విశాల్ స్పోక్స్ అని అతని మీద కంప్లైంట్ చేయడం జరిగిందని సిఐ గారికి కంప్లైంట్ చేశాము. కఠినమైన చర్యలు తీసుకోమని కోరడం జరిగింది. లేని పక్షాన ఇక మా దగ్గర ఓర్పు కానీ, సహనం కానీ, భరించే అంత దమ్ము కానీ, ధైర్యం కానీ మా దగ్గర లేదండి. అన్ని కోల్పోయాం మేము. ఎవరిది ఆడికి అప్పచెప్పేదాకా కూడా మేము మహిళలందరం పోరాటం చేస్తామండి. పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటే సరాసరి, లేని పక్షాన మహిళల మేమంటే ఏంటో చూపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నానండి.